మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించి అందులో అనేక అంశాలు ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చారు. అందులో ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఏదైతే అసలుకి ఈ రివర్ బేసిన్లో ఈ సిటీని కట్టడం ఎంత మూర్ఖమైన పని అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి అటువంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అసలు ఆ రివర్ బేసిన్లో అసలు ఒక రాజధాని నిర్మించడానికి సాధ్యమవుతుందా లేదా, ఇవన్నీ కూడా పూర్తిగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లో గెజెట్ కూడా తీసుకురాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, సింగిల్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈజ్ ఓన్లీ అమరావతి అని చెప్పేసి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అమరావతి విషయంలో గతంలో ఏదైతే కామెంట్స్ చేశారో మళ్ళీ అదే కామెంట్స్, ఈ నది ఒడ్డును కడుతున్నారు, మొత్తం మునిగిపోతుంది కదా, అసలుకి ఎలా సాధ్యం ఇది కట్టడం అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. ఆ సందర్భంలో అసెంబ్లీలో దాన్ని చర్చకు పెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు అమరావతికి 33,000 ఎకరాలు తక్కువ కాకుండా చూడండి, మా పార్టీ పూర్తిగా మద్దతిస్తున్నాం అని అన్నాడు. అసెంబ్లీ వేదికగా అన్నాడు. తర్వాత మాట తప్పాడు, మడెని తిప్పాడు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిని విధ్వంసం చేశాడు, రైతుల్ని అణగదొక్కాడు, మహిళల్ని తన్నించాడు, చాలా హింసలు చేశాడు, అమరావతిని అడవిలాగా తీర్చిదిద్దాడు, 3 రాజధానులు అన్నాడు, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని వదిలేశాడు. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో అమరావతి మీద విషం చిమ్ముతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎప్పుడు అంటే అప్పుడు చిమ్మారు, ఇప్పుడు చిమ్ముతున్నారు. ఇప్పుడు అని ఎందుకు అంటున్నానంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న ఎజెండాతో ఓటింగ్కి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు అన్న సింగిల్ ఎజెండాతో ఓటింగ్కి వెళ్ళారు. ప్రజలు తీర్పిచ్చారు, అమరావతి రాజధానిగా ఉండాలని. ఎన్డీఏకి 164, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు. అంటే ప్రజలు ఈ ఎజెండాని యాక్సెప్ట్ చేశారు, ఎన్డీఏ అమరావతి సింగిల్ రాజధాని అని. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అమరావతి నుంచే పరిపాలన చేస్తామన్న మాట అన్నాడు రీసెంట్గా. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారిందా ఏంటా అని కొద్దిగా సంశయంలో ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి, సోకాళ్ళు ప్రెస్ మీట్లో, ఆయన అంతకుముందు సోకాళ్ళు క్యాపిటల్ అన్నాడు, అందుకని నేను సోకాళ్ళు ప్రెస్ మీట్ అంటున్నా. ఆ ప్రెస్ మీట్లో ఆయన అమరావతి మీద మళ్ళీ యథావిధిగా స్టాండ్ ఏంటనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు, ఆయన ఆలోచన విధానం బయట పెట్టాడు. పాపం దానికి ఆయన అభినందించాలి. ఆ స్టాండ్ అట్లానే ఉంది, మారలేదన్న విషయం తేట తెల్లమైంది. సరే, ఆయన ప్రస్తావించిన అంశాల్లో నిజాలు ఎంత, వాస్తవాలు ఎంత అనేది మనం డిస్కస్ చేద్దాం. మీరు అన్నారు అమరావతి రివర్ బేసిన్లో ఉంది కాబట్టి అక్కడ కట్టడానికి వీల్లేదా, అక్కడ ఎట్లా కడతారు అమరావతి అని అన్నాడు. రివర్ బేసిన్కి రివర్ బెడ్కి తేడా తెలియని ఆ స్క్రిప్ట్ రాసినోడు, ఈ చదివినోడు ఏం చదువుకున్నాడో మనకు అర్థం కావట్లా. వాట్ ఈజ్ రివర్ బేసిన్ అండ్ వాట్ ఈజ్ రివర్ బెడ్? నది గర్భంలో లేదు అమరావతి, నది పరివాహక ప్రాంతంలో ఉంది, నదీ తీరంలో ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం అంటే అమరావతి ఉండకూడదు, కట్టకూడదు అని అంటే నేను స్ట్రైట్ క్వశ్చన్, 1 మార్క్ బిట్ క్వశ్చన్. కృష్ణా నది పరివాహక ప్రాంతం 2,58,948 చదరపు కిలోమీటర్లు, 2,58,948 స్క్వేర్ కిలోమీటర్స్ కృష్ణా నది పరివాహక ప్రాంతం. అంటే ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఒక నది ఉన్నప్పుడు నదికి క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది, చాలా వేల కిలోమీటర్లు ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి డౌన్ స్ట్రీమ్లోకి వాటర్ వచ్చి చేరుతూ ఉంటుంది. ఇదంతా నదీ పరివాహక ప్రాంతం, నదీ తీరం, రివర్ బేసిన్. ఇందులో నగరాలే ఉంటాయి. అమరావతి ఉండకపోవటం ఏంటి? ఇంత వేల చదరపు కిలోమీటర్లు విస్తరం ఉన్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఇప్పుడు నది పక్కన అమరావతి ఉండకూడదు అంటే, నది పక్కన అటు ఒక సైడు విజయవాడ లేదా, రాజమండ్రి నది పక్కన లేదా, ఉంది కదా. ముంబై ఎక్కడుంది? హైదరాబాద్ మూసీ నది పక్కన కదా నిర్మించారు. మరి మైసూర్ నది పక్కనే ఉంది కదా, కలకత్తా నది పక్కనే ఉంది కదా. మన దేశంలో నాగరికత అభివృద్ధి చెందింది అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా నదీ పరివాహక ప్రాంతాల్లో సింధు నాగరికత మనం చిన్నప్పుడు చదువుకున్నాం. నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత అభివృద్ధి చెందింది, చెందుతుంది, చెందబోతుంది. న్యూయార్క్ ఎక్కడుంది, లండన్ ఎక్కడుంది, ఈజిప్ట్ రాజధాని ఎక్కడుంది, సింగపూర్ ఎక్కడుంది? సో నది పక్కన ఉన్న నగరాలు, రాజధానులు ఏదన్నా ఉండని అది ఎక్కువ డెవలప్మెంట్ చెందడానికి స్కోప్ ఉంది. అది చరిత్ర చెప్పిన సత్యం.
మరి నది పక్కన ఉండకూడదంటే అది ఎట్లా అవుతుంది? అది బేస్లెస్ అలిగేషను. అంటే అవగాహన ఉండి మాట్లాడారు. వారణాసి ఎక్కడుంది? అలహాబాద్ ఎక్కడుంది? సో ఇవన్నీ నది పక్కన ఉండి డెవలప్ అయిన మన కళ్ళెదురు కనిపిస్తుంటే నది పక్కన అమరావతి ఉండకూడదు అని అంటే ఎక్కడ నది గర్భంలో ఉంది? అది కాదు కదా. సో ఇదొక బేస్లెస్ అవగాహన లేని మాట. ఇంకొకటి మాట్లాడుతూ ఆయన రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు, నో సచ్ వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నారు. నేషనల్ మీడియాలో ఇంగ్లీష్ వాడాడు, ఈ మాట వాడాడు. అంటే రాజ్యాంగంలో అమరావతి అని కాకపోయినా ఇది రాజధాని అనేది లేదు అని ఆయన ప్రస్తావిస్తున్నాడు. అంటే అది లేదు అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు 2 తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాజధానిని నిర్మించుకుంటుంది అని రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాశారు. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని. అందులో రాజధాని వర్డ్ ఉంది, రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాజధాని వర్డ్ ఉంది. సో రాజధాని వర్డ్ రాజ్యాంగంలో లేదని మాట్లాడితే వీటన్నిటిలో రాజ్యాంగం వర్డ్ ఉంది కదా. అయినప్పటికీ ఈయన సోకాల్డ్ క్యాపిటల్ అని అంటే క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అటువంటి అమరావతిని ఇంకా దాని మీద ద్వేషం చిమ్మే ప్రయత్నంలో ఇటువంటి చులకన భావం మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట్లాడుతున్నాడు, రాజధాని అనేది ఒక దగ్గర ఉండవసరం లేదు, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని. అంటే ఆంధ్రప్రదేశ్ను వదిలేయండి, భారతదేశానికి రాజధాని ఉందా లేదా? ఏ ప్రపంచంలో ఏ దేశానికైనా లేదా ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉంది కదా. మరి సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే జగన్ రెడ్డి గారు కంటిన్యూస్గా బెంగళూరులోనే ఉంటారు. అంటే బెంగళూరు రాజధాని. ఆ రోజు ఆయన ఉన్నంతకాలం ఇడుపులపాయలో ఉంటాడు, ఇడుపులపాయ రాజధానా? లండన్లో ఉంటాడు, లండన్ రాజధానా? అంటే ఎవరు సీఎం ఎక్కడుంటే ఆ రోజు అది రాజధానా? ఎక్కడన్నా ప్రపంచంలో ఈ ఈ ఆలోచన చేసిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడా లేరు, చరిత్రలోనే లేరు. అది ఎట్లా అవుతుంది? ఒకవేళ అదే అయితే సపోజ్ జగన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడుంటే అక్కడే రాజధాని అని అనుకుంటే, జగన్ రెడ్డి గారు గతంలో పరిపాలించినప్పుడు 3 రాజధానులని ప్రస్తావన తీసుకొచ్చాడుగా. మరి 3 రాజధానులు కూడా ఎందుకు? ఆయన ఎక్కడుంటే అక్కడ రాజధాని కదా, మరి 3 ఎందుకు? ఎక్కడుంటే అక్కడ రాజధానిగా మళ్ళీ అప్పట్లో 3 రాజధానులు ఎందుకు అన్నాడు? ఇంకొక అంశం ఆయన ప్రస్తావించారు, అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఏదైతే డెవలప్ అవుతుందో అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు అన్నాడు. అవన్నీ లేకుండానే జగన్ రెడ్డి గారు నాయన, వాళ్ళ నాయనకి నాయన, వాళ్ళ తాతకి తాత, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో 29 గ్రామాలు ప్రస్తుతం ల్యాండ్ ఎక్విజిషన్ అయిన గ్రామాల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి లక్షల మంది జనం జీవిస్తున్నారుగా. అంటే నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా, డ్రైనేజ్ లేకుండానే ఉంటున్నారా? ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో సెక్రటేరియట్ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, ఎంప్లాయీస్ అంతా అక్కడ పనిచేస్తున్నారు. అంటే కరెంట్ లేవు, నీళ్ళు లేవు, డ్రైనేజ్ లేదు, కానీ అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారా? ఈయన గతంలో పరిపాలించినప్పుడు అదే అసెంబ్లీని వానుకున్నాడుగా. అప్పుడు మరి కరెంట్ లేదు, నీళ్ళు లేవు, డ్రైనేజ్ లేదా? అది లేకుండా ఎట్లా ఉంటున్నారు జనం? అవి లేవు అని చెప్పడం అనేది ఏ విధంగా కరెక్ట్? అంటే విషం చెమ్మటమే కదా. అదే విధంగా ఇంకో మాట మాట్లాడాడు, అమరావతి అనేది విజయవాడకి 40 కిలోమీటర్లు అన్నాడు. అమరావతికి విజయవాడకి మధ్యలో కృష్ణా రివర్ ఒకటే అడ్డుంది. ఇప్పుడు ఆ కృష్ణా రివర్ మీద ఒక బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జి కడితే విజయవాడకి అమరావతికి 3 కిలోమీటర్లు అవుతుంది. మరి 40 కిలోమీటర్లు ఎక్కడ విజయవాడకి అమరావతికి? మనకు అర్థం కాదు. ఫ్యూచర్లో అమరావతి డెవలప్ అయితే విజయవాడ, గుంటూరు, అమరావతి ట్రై సిటీస్ అవుతాయి. ఆయన ఏమంటాడు, విజయవాడ గుంటూరు మధ్య అమరావతి పెట్టాలా, రాజధాని పెట్టాలా అంటాడు. ఈ అమరావతి డెవలప్ అయితేనే ఈ 3 కలిపి ఒక ట్రై సిటీస్ అవుతాయి. ఇంకొక అంశం, నీళ్లు లేవు, కరెంట్ లేదు, డ్రైనేజ్ లేదు అన్నాడు కదా. నీళ్లు లేవు అని చెప్పారు కదా ఇప్పుడు నిన్న ఆయన. మరి అమరావతిలో వరదలు వచ్చి మునిగిపోయినాయి అని వాళ్ళే చెప్పారుగా గతంలో. మరి ఇప్పుడు నీళ్ళు అంటాడేంటి? వరదలు వస్తాయి అక్కడ అని గతంలో వాళ్ళే కదా చెప్పారు. మరి నీళ్ళు అంటాడేంది? ఇవన్నీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కదా. 3 పంటలు పండే భూమిని రాజధానిగా ఇచ్చారు, ఇవ్వద్దని ఆయన అన్నారు కదా. అంటే నీళ్ళు ఉన్నట్టేగా. మరి నీళ్ళు అంటాడేంది ఇప్పుడు అక్కడ? అంటే ఒక ఆలోచన, ఒక క్లారిటీ ఆఫ్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ ఆలోచన లేని విధానాలు కదా ఇవన్నీ. ఇదే విధంగా లక్షల కోట్లు కావాలా అమరావతి డెవలప్ చేయాలని అంటే అంటాడు. లక్షల కోట్లు అంటే అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. అంటే అమరావతి డెవలప్ అయిన తర్వాత అందులో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములకి రేట్లు వచ్చిన తర్వాత వాటి ద్వారా అమరావతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి జరుగుతుంది. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది. దానివల్ల
ఫండ్స్ వస్తాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. దానివల్ల అమరావతికి తీసుకున్న లోన్స్ సెల్ఫ్ సస్టైనబుల్, అదే తీర్చుకోగలుగుతుంది. ప్రజల మీద భారం పడే అవకాశం లేదు. ఇన్ని విషయాలని ఆయన అవగాహన లేకుండా స్క్రిప్ట్ రాశారు, ఈయన చదివాడు. అయితే ఇంకొక క్వశ్చన్ మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడి ఉండవచ్చు? ఎందుకు అంటే నా అంచనా ఏంటంటే, ఒకటి, అమరావతిలో పనులు వేగవంతంగా అవుతూ ఉన్నాయి. 42,000 మంది కార్మికులు 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు 24 అవర్స్. భారీగా పనులు జరుగుతున్న నేపథ్యం. 2, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అమరావతికి ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. 11 నేషనల్ బ్యాంక్స్ ఆఫీసెస్ కూడా నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. సో ఇన్వెస్ట్మెంట్స్ రావటం, పనులు వేగవంతం అవటం, మరి అమరావతి చట్టబద్ధత గురించి ఇంతకుముందు మీరు మాట్లాడారు, అది ప్రపోజల్ చేశారు, అమిత్ షా గారి దగ్గర కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. ఆ చట్టబద్ధత గెజెట్ వస్తే అమరావతికి ఇంకా కొద్దిగా క్లారిటీ వస్తుంది, అది కొద్దిగా స్ట్రెంగ్తన్ అవుతుంది, భయాందోళనలు రైతుల్లో పోతాయి, ఇన్వెస్టర్స్లో ఉన్న భయాందోళనలు పోతాయి. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ల్యాండ్ అక్విజిషన్ 16,666 ఏకర్స్కి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో వెళ్తూ ఉన్నారు. దానికి ఒక్క రోజులోనే 2 గ్రామాలు, ఒక గ్రామం నుంచి 900 ఎకరాలు, ఇంకొక గ్రామం నుంచి 330 ఎకరాలు ఒక్క రోజులోనే రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ అక్విజిషన్ వేగవంతం అవుతుంది. ఇవన్నీ కారణాలు చూసినప్పుడు అమరావతి డెవలప్ అవ్వటం అనేది అనివార్య పరిస్థితిగా ఉంది. ఇది డెవలప్ అయితే క్రెడిట్ అంతా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి వెళ్తుంది, నంబర్ 1. నంబర్ 2, బాగా డెవలప్ అయితే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడితే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రప్ప అనటానికి జనం ఉండరు, గంజాయి అమ్మటానికి జనం ఉండరు. ఆ బాధ అయ్యి ఉండవచ్చు. అందువల్ల ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు అమరావతి మీద. ఇప్పటికి కూడా ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ను బట్టి కూడా రియలైజేషన్ చేసుకోకపోగా ఇప్పటికే అదే పందాన్ని అవలంబించడం వల్ల రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళే సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ గురించి చాలా చక్కగా విశ్లేషణ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.